చేసేవి కాదు అనుకుంటే అయిపోతుంది. కాబట్టి తిరగడం వేరు, ప్రాక్టికల్ గా మనం ఆ శాఖకి సంబంధించి ఇప్పుడు పర్ఫెక్ట్ గా చేస్తున్నది నారా లోకేష్. తన శాఖతో పాటుగా అన్ని శాఖల యాక్టివిటీస్ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంతే, తన శాఖతో పాటుగా అన్ని శాఖల వ్యవహారాలు చూస్తున్నారు. వీళ్ళిద్దరు, వీళ్ళు కాకుండా నారాయణ గారు ఒకడు చాలా పర్ఫెక్ట్ గా వెళ్తున్నాడు. ఆయన రోజు రివ్యూలు చేయడం కానీ, అటు అమరావతి యాక్టివిటీ చూస్తున్నాడు, ఇటు డయేరియా లాంటివి చూస్తున్నాడు, అట్లాగే ఈ కాలువల పూడికి తీతలు ఇట్లాంటివి చూస్తున్నాడు. మాక్సిమం ఎఫర్ట్ పెడుతున్నాడు ఈ వయసులో. లాస్ట్ ట్రిప్ ఇట్లా ఇంత సిన్సియర్ గా ఇంత గ్రౌండ్ కి ఆయన ట్రై చేసి ఉండొచ్చు కానీ జనంలోకి అంత రీచ్ అయింది నాకు కనిపించలే. ఈ ట్రిప్ మాత్రం బాగా మినిస్టర్ గా ఆయన అన్ని అటు మున్సిపల్ శాఖ, ఇటు పక్కన అమరావతి వ్యవహారాలు పర్ఫెక్ట్ గా చేసుకెళ్తారు. ఆయన బాగా కనబడుతున్నారు. తర్వాత ఈ సవిత ఆవిడ ఒక ఆవిడ బాగా చేసుకెళ్తుంది. సంజయ్ రాణి గారు ఒక ఆవిడ బాగానే చేసుకెళ్తుంది. ఆ తర్వాత ఆయన మన రోడ్లు భవనాల మంత్రి ఆయన, తర్వాత ఆర్టీసీ వీళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకెళ్తున్నారు. డిపార్ట్మెంట్ల పరంగా పని వెళ్ళిపోతుంది. అది అంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా బాబు గారు వీళ్ళందరికీ? అంటే అనిత లాంటి విషయాల్లో చూసుకుంటే ఇంకా చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేయలేదు కాబట్టి పైనుంచి ఏమన్నా ఆవిడ మీద ఏమన్నా ఆంక్షలు ఉన్న వాళ్ళ ప్రకటనలకే పరిమితం అవుతున్నారేమో అని. అంటే లా అండ్ ఆర్డర్ ఆవిడ చేతిలో లేదు కదా, లా అండ్ ఆర్డర్ చంద్రబాబు గారి దగ్గరే ఉంది కాబట్టి ఆవిడకి అంతకు మించి చేయడానికి ఏం లేకుండా పోయింది నాకు తెలిసి. ప్రకటనలకి పరిమితం. చంద్రబాబు గారు అక్కడ వాటిట్లో ఇన్వాల్వ్ కావట్లేదు కదా, అది ఆయన యాక్షన్ తీసుకోవాలి. అక్కడ జరిగింది ఇప్పుడు ఏమంటారు, తుఫాన్ అక్కడ